అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖాతాదారులకు సంబంధించిన దాదాపు 70 లక్షలకు పైగా రుణాన్ని కాజేసిన ఘటన తాడిపల్లిగూడెంలోని బంధన్ బ్యాంకులో చోటు చేసుకుంది. బంధన్ బ్యాంకులో దాదాపు ఈ 70 లక్షల భాగోతం బయటపడడంతో బ్యాంక్ సిబ్బంది అంతా కూడా లబోదిబ్బమంటున్న పరిస్థితి కూడా నెలకొంది. అనంతరం దీనికి సంబంధించి బంధన్ బ్యాంకుకి సంబంధించి దాదాపు 10 నుంచి 30 మంది వరకు కూడా ఒక బృందంగా ఏర్పరిచి వీరికి లోన్లు అనేవి మంజూరు చేస్తూ ఉంటారు. వారు నెలవారీ వాయిదా పద్ధతిలో ఆ రుణాన్ని బ్యాంకుకు చెల్లిస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ఎవరైతే ఖాతాదారులు లోన్ తీసుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా ఆ లోన్ని బ్యాంకులో జమ చేస్తున్నప్పటికీ కూడా బ్యాంక్ సిబ్బంది మాత్రం దానికి సంబంధించి ఎక్కడ కూడా జమ చేయకుండానే ఆ నగదునంతా కూడా కాజేస్తున్న పరిస్థితి కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. దాదాపు గత కొంతకాలం క్రితమే దీనికి సంబంధించి ఖాతాదారులందరూ కూడా ఈ బ్యాంకు సిబ్బందిని అడగగా సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి వారి మెసేజ్లు రావడం, అంటే వారి యొక్క ఫోన్లకు లోన్ అమౌంట్ చెల్లించాలంటూ కూడా మెసేజ్లు కూడా రావడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వీరు ఆ అమౌంట్ చెల్లించిన వెంటనే వేలిముద్రల ద్వారా కూడా ఆ డబ్బును కూడా తీసుకున్నట్లుగా కూడా మనకు పూర్తి సమాచారం అందుతుంది. అయితే సాంకేతిక సమస్య అంటూ చెప్పుకొచ్చిన బ్యాంక్ సిబ్బంది గత రాత్రి మాత్రం ఖాతాదారులందరూ కూడా కాస్త అక్కడ మాత్రం బ్యాంక్ సిబ్బందిని బ్యాంకులో బంధించిన ఘటన కూడా నెలకొంది. అయితే బ్యాంక్ సిబ్బందిని పదే ప్రశ్నించగా వారు సమాధానం కూడా సరిగా చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంది. దీంతో తాడిపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఖాతాదారులందరూ కూడా ఫిర్యాదు చేశారు. దాదాపు 60 నుంచి 70 లక్షల మధ్య ఈ నిధులు అనేవి గోల్మాల్ జరిగినట్లయితే సమాచారం. అయితే దీనికి సంబంధించి బ్యాంక్ సిబ్బంది కూడా ఎక్కడ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నిజంగానే ఈ డబ్బు దారి మళ్లించారా లేకపోతే వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారా అనేది అయితే తెలియాల్సి ఉంది. పూర్తి నివేదిక ఆధారంగా పోలీసులు అయితే ఇప్పటికే విచారణ ప్రారంభించారు. బంధన్ బ్యాంకుకి సంబంధించి ఈ ఖాతాదారులు వీరే ఉన్నారా, ఇంకా గతంలో కూడా ఎలాంటి ఏమన్నా జరిగినాయి అనేది అయితే విచారణలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఖాతాదారులందరూ కూడా లబ్బోదిబ్బమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో శేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.